నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్వ్యూ. 3 దశాబ్దాల పాటు ఉద్యమకారుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య సైకిల్ ఎక్కారు. మరి సైకిల్ ఎక్కిన కృష్ణయ్య సీఎం చైర్ వరకు వెళ్తారా? ఇన్నేళ్ల జీవితంలో ఆర్ కృష్ణయ్య నేర్చుకున్నదేంటి? ఇక ముందు రాజకీయ నాయకుడిగా ఆచరణలో పెట్టబోయేదేంటి? ఈ అన్ని అంశాలపైన కృష్ణయ్య అంతరంగాన్ని ఈ ఇన్నర్వ్యూలో ఆవిష్కరిద్దాం. కృష్ణయ్య గారు నమస్తే. నమస్తే. మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సో ఉద్యమం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే బీసీ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యము రాజ్యాధికారం. అయితే మేము ఎక్కడ బీసీ సమావేశాలు ఏర్పాటు చేసినా, కుల సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసినా బీసీలకు రాజ్యాధికారం కావాలి, అది అంతిమ లక్ష్యం ఉన్నటువంటి డిమాండ్ ప్రజల నుంచి వచ్చుకుంటూ వచ్చింది. అయితే చాలాసార్లు బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజలు పార్టీ పెట్టాలని అడిగారు. కానీ పార్టీ పెట్టాలని అనడం అంత ఈ మధ్యకాలంలో అంత వాతావరణం లేకపోవడం, రెండవది అంత సులభమైనటువంటి విషయం కాదు. కాస్ట్లీ ఎలక్షన్స్, అసెంబ్లీకి 5 కోట్ల నుంచి 10 కోట్లు 20 కోట్లు ఎన్నికలు ఖర్చు పెట్టేటువంటి ఈ నేపథ్యంలో డబ్బులు లేనటువంటి బీసీలు పార్టీ పెట్టి పోటీలో ఫైట్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదని చెప్పి వాయిదా వేసుకుంటూ వచ్చాం. ఈ మధ్య కాలంలో ఈ పరిణామాలు జరుగుతున్నటువంటి కాలం లోపల తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు, నేను బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాను, మీరు ఈ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని బీసీలకు బహుమతిగా ఇస్తున్నాను, మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి అని చెప్పారు. దీన్ని ఏ కోణంలో చూడాలంటే, బీసీల వద్దకే చంద్రబాబు వచ్చాడు, మీరు ఈ పార్టీని తీసుకోండి, నేను కట్టిన ఇల్లుని మీకు వదిలిపెట్టిపోతున్నా, నేను కోస్తాంధ్ర దిక్కు నేను వెళ్ళిపోతున్నా, దీన్ని మీరు తీసుకోండి అని అన్నారు. నేను ఆ పాయింట్కి వెళ్ళే ముందు కూడా అడుగుతాను, బీసీలకు రాజ్యాధికారం అంటే ఆర్ కృష్ణయ్యకు సీఎం అభ్యర్థిత్వం ఇవ్వడం? బీసీలకు రాజ్యాధికారం అంటే బీసీలు ముఖ్యమంత్రి కావడం. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, కృష్ణయ్యనే కాదు, కృష్ణయ్య ఉద్యమకారుడుగానే ఉండడానికి ఇష్టపడతాడు. 40 ఏళ్ల కిందనే 30 ఏళ్ల కిందే నాకు మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి వచ్చింది. నేను చదువుకునే రోజుల్లోనే డిప్యూటీ కలెక్టరు, బ్యాంక్ ఆఫీసరు, అనేక పదవులు వచ్చాయి. కానీ నా కులాలు, పేద కులాలు, నా జాతి అభివృద్ధి చెందాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, అధికారంలో ఉండాలి, ఈ దోపిడీ, పీడన, వివక్షితలైనటువంటి ఒక నవ సమాజ నిర్మాణాన్ని, అందరూ సుఖంగా సంతోషంగా బతికేటటువంటి సమాజం ఉండాలని దేశంలో ఎక్కడ లేనని ఉద్యమాలు చేసి, 7,000కు పైగా ఉద్యమాలు చేసి, 600కు పైగా జీవోలు తెచ్చి ఈరోజు ఫీజుల రియంబర్స్మెంట్ పథకం, స్కాలర్షిప్ పథకం, హాస్టళ్ళు, ఉద్యోగాల భర్తీ, స్టడీ సర్కిల్స్, ఒక్కటేంటిది పేదలకు రుణాలు, ఇవన్నీ కూడా బీసీ సంక్షేమ సంఘం పోరాడి పెట్టించింది. అందులో జీవోలలో ఉంటుంది. ఎన్నో సాధించినటువంటి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఒకసారిగా ఒకే పార్టీ వైపు వెళ్ళి ముఖ్యంగా సీఎం పోస్ట్ ఇవ్వగానే వెళ్ళిపోయినటువంటి అపవాదం లేదు. ఇది సిద్ధాంతపరమైనటువంటి ప్రతిపాదిక. బీసీలకు అంతిమ లక్ష్యం ఏంటిది? ముఖ్యమంత్రి పదవి. గతం లోపల ఎమ్మెల్యేలు, ఎంపీల మీటింగ్లు పెట్టాం. ఎమ్మెల్యేల మీటింగ్లు పెట్టి, ఏమయ్యా మీరు 58 మంది ఎమ్మెల్యేలు అయినరు, బీసీలకు సప్లాన్ లేదు, చట్టసభల రిజర్వేషన్లు లేవు, ఈ బతుకులన్నీ ఆగమవుతున్నాయి, చేనేత కార్మికులు వస్తున్నారు, కుమ్మరి, కమ్మరి, విశ్వబ్రహ్మణ్, అన్ని వృత్తుల వాళ్ళందరూ ఆ విషయాలు మింగిసి వస్తున్నారు. ఈ కులాలను మీరు డెవలప్ చేయడానికి చర్యలు తీసుకోవాలంటే బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు ఏమన్నారు తెలుసా? అన్నగారు, మేము ఉండి ఏం లాభం, మేము ఈరోజు 58 ఉన్నాం, 150 మంది ఉన్నా కూడా మేము ఏమీ చేయలేం. ముఖ్యమంత్రి మనోడైనప్పుడే విధాన నిర్ణయాలు తీసుకుంటాడు. ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రుణం ఇస్తే కూడా అడిగేటోళ్ళు లేడు. మొన్నదుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆయన నియోజకవర్గానికి 600 కోట్ల రూపాయలు మంజూరు చేశాడు. రేపు బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీలకు ఎంత బడ్జెట్ అయినా ఇస్తాడు. కాబట్టి ముఖ్యమంత్రి లేకుండా మేము ఏం చేస్తామన్నారు. ఎంపీల మీటింగ్లు, కేంద్ర మంత్రుల మీటింగ్లు పెట్టి, ఏమయ్యా మీరు మంత్రులు అయినరు, ఎంపీలు అయినరు, బీసీల గురించి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టాలి, బీసీ సప్లాన్ పెట్టాలని అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు, మేము 110 మంది ఎంపీలం బీసీలం ఉన్నాం, 6 మంది మంత్రులం ఉన్నాం, మాకు అక్కడ ప్రధానమంత్రి బీసీ లేకుండా మేము వాళ్ళ దగ్గర చేతులు పట్టుకొని నిలబడాలి. ఎప్పుడైతే బీసీ ప్రధానమంత్రి అవుతాడో అప్పుడే బీసీలకు అన్ని రంగాల్లో రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉంటాయి. ఈ దేశంలో బీసీలలో పుట్టడమే పాపమైంది. కాబట్టి ఈ గతులు మారాలి, ఈ బ్రతుకులు బాగుపడాలంటే ప్రధానమంత్రి బీసీ అయిన రోజు సాధ్యమని చెప్పారు. అప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది, ఎవరి చేతిలో అధికారం ఉంటుందో అప్పుడే ఆ వర్గాల అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఏర్పడుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సిద్ధాంతంతో టీడీపీ వైపు వెళ్ళారు. కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు మాత్రం బీసీ కృష్ణయ్యను ఎరవేసి లాక్కుంటే బీసీలందరూ టీడీపీ వైపు వస్తారు, ఎందుకంటే టీడీపీ తెలంగాణలో పూర్తిగా నష్టపోయిన పరిస్థితి అని ఆలోచన. మాకు రెడీమేడ్ ఇల్లు ఇచ్చాడు. మేమేం అడుగుతున్నాం? మేము ఇల్లు కట్టుకోవాలి, దాన్ని ఇటుకలు తేవాలి, సున్నాలు చేయాలి, పునాదులు చేయాలి, అంతే పెద్ద ప్రాసెస్ అది. తెలుగుదేశం పార్టీ రెడీమేడ్ ఇల్లు తెలంగాణలో. ఆయన ఏమన్నాడు, నేను కోస్తాంధ్రకు వెళ్ళిపోతున్నా,
నాకు ఇక్కడ తెలంగాణ ఉన్న అటువంటి ఇల్లును బీసీలకు ఇస్తున్నా, మీరు దీన్ని తీసుకొని అధికారం తీసుకొని కులాలను డెవలప్ చేయండి అని అన్నాడు. ఇస్తా అంటే వద్దంటమ్మా. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే కృష్ణయ్య కాదు ముఖ్యమంత్రి పదవి, కృష్ణయ్యకు అధికారం అవసరం లేదు. కృష్ణయ్య ఉద్యమకారుడుగానే ఈ సమాజంలో ఉన్న దోపిడి పీడన వివచ్చత తొలగించడానికి పోరాడతాడు. కాకపోతే సందర్భం వచ్చింది, ఈ కార్డు బీసీ కార్డును బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి, బీసీలకు ఒక మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చాను. నాకే పదవి కావాలి, అధికారం కావాలంటే ఎక్కడో ఉండేవాడిని, ఎప్పుడో ఉండేవాడిని. మీరు ఇంతకుముందు మీరే లీడర్, ఇప్పుడు మీకు ఇంకొక బాస్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఆయన దగ్గర మీరు చేతులు కట్టుకొని నిలవడం ఎట్లా చూస్తారు? నేను ఇది బీసీ లీడర్ కృష్ణయ్య టైగరే, ఎక్కడ కూడా రాజీ పడాడు. బీసీల ఆత్మ గౌరవాన్ని ఎక్కడ కూడా ఏ క్వశ్చన్ కూడా రాజీ పడాడు. బీసీలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతారు ఇక్కడ? బీసీ అవుతాడు. చంద్రబాబు గారు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు కాదు, ముఖ్యమంత్రి గారికి పూర్తి స్వేచ్ఛ, అధికారాలు ఉంటాయి. ఎక్కడైనా మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రిని ఎవరు డామినేట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. పూర్తి స్వేచ్ఛతోటే ముఖ్యమంత్రి అన్ని అధికారాలు చెలాయిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. కృష్ణయ్య గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు తెలుసు. తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ బలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తెచ్చిన పార్టీ ఇచ్చిన పార్టీని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ టీడీపీ అనేటువంటి వాదన ఉంది. ఈ టైంలో మీరు పోయి సీఎం ఎట్లా అవుతారు? బీసీలకు అధికారం ఎట్లా తెస్తారు? తెలంగాణ రాష్ట్రం కావాలని 2008లో ఒకసారి, 2010లో ఒకసారి తెలుగుదేశం పార్టీ కేంద్రానికి లెటర్ ఇచ్చారు. స్వయాన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ సింధే, హోమ్ మినిస్టర్ సింధే గారు, మీరు తెలంగాణ కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ లెటర్ ఇచ్చిందని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అది ఒక భాగం. రెండవ భాగము, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది అమరులయ్యారు, 1200 మంది. ఇది ఒక 40 ఏళ్ళ 50 ఏళ్ళ పోరాట చరిత్ర. ఇప్పుడు తెలంగాణ అందరి కళలు వచ్చినాయి, స్వప్నం ఫలించింది. ఇప్పుడు జరగవలసింది ఏంటిది? సామాజిక తెలంగాణ, దొరలు లేనటువంటి తెలంగాణ, దోపిడీ లేనటువంటి తెలంగాణ, పేద కులాల లేనటువంటి తెలంగాణ అంటే ఏంది? దొరలకు అంటే అగ్రకుల దొరలకు 66 ఏళ్ళు అయింది. ఈ రాష్ట్రం లోపల బీసీలకు ఎప్పుడన్నా అధికారం, ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సమర్థులు లేరు, ఇతర పార్టీల్లో ఎంతమంది సమర్థులు లేరు. ఒక్కసారి మీరు చూడండి, రాజశేఖర రెడ్డి చనిపోయినాక ముసలాయనను రోషయ్యను ముఖ్యమంత్రి పెట్టారు. కానీ ఆ పార్టీలో ఉన్న ఎంతోమంది, వి హనుమంతరావు, డి శ్రీనివాస్, మధు యాస్కి, మరి ఇంకా అనేక మంది, పొన్నాల లక్ష్మయ్య, రవివీరారెడ్డి, ధర్మాన ప్రసాద్ లాంటి అత్యంత సమర్థులైనటువంటి నాయకులు ఉంటే కూడా ముఖ్యమంత్రి పదవి లేదు. రోషయ్యను దించి, పెద్ద మనిషి అయ్యింది అని దించి కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. ఒక్కరోజు కూడా మంత్రి పదవి చేయనటువంటి, ఒడ్లకు బియ్యానికి తేడా తెలియనటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చారు. కానీ అత్యంత సమర్థులైనటువంటి బీసీ నాయకులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. అంటే ఈ కులంలో ఉట్టడమే బీసీ ముఖ్యమంత్రి పదవికి అనర్హతగా మారింది. ఈ విషయంలో అట్టడుగున్నటువంటి ప్రజలందరూ కూడా ఆత్మ గౌరవంతో ఆలోచిస్తున్నారు. అరే, మేము ఈ కులంలో ఉట్టినందుకు ముఖ్యమంత్రి పదవి రాదా? తెలివితేటలు ఉన్నాయి, సమర్థత ఉంది. కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకుల కంటే గొప్ప సేవ చేసిన వాళ్ళు ఎవరున్నారు? డి శ్రీనివాస్ 2 సార్లు అధికారం తెచ్చాడు. వి హనుమంతరావు అయితే కళలో కూడా కాంగ్రెస్ అని పలవరిస్తాడు. అదేవిధంగా మధు యాస్కి తీసుకో, లేదా రవివీరారెడ్డి లాంటి నాయకుడు, అదేవిధంగా పొన్నాల లక్ష్మయ్య లాంటి నాయకుడు, ధర్మాన ప్రసాద్ లాంటి సమర్థుడు, ఆ పార్టీలు ఎవరున్నారని నేను అడుగుతున్నా. అగ్ర కులాల కంటే సమర్థులైన నాయకులుంటే ఇవ్వలేకపోయారు. దళితుల లోపల కూడా అనేక మంది సమర్థులైనటువంటి నాయకులు ఆ పార్టీలు ఉన్నారు. అంతెందుకు, మన వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి ఉండే, ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి కావాలి, ఆయన ముఖ్యమంత్రి కానిచ్చిండ్రా? దళితుల పుట్టినందుకే ముఖ్యమంత్రి కానియలేదు. కాబట్టి ఇవి అగ్రకుల పార్టీలలో కబంధ హస్తాల్లో చిక్కుకున్నటువంటి పార్టీలు. కాబట్టి దళితులను, బీసీ కులాలను ముఖ్యమంత్రిగా ఆ కులాల పుట్టినందుకే కానివ్వలేదు అనేది స్పష్టంగా మొదటిసారి ఒక పార్టీ ఒక ఆఫర్ ఇచ్చింది. దాన్ని ప్రతి బీసీ రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది మా కులాల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించింది. పీడిత కులాలకు రాజ్యాధికారమే మన వీళ్ళకు యుద్ధాలు చేసి తెచ్చుకున్నారా? వీళ్ళందరూ దొరలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, మైనార్టీలు అందరూ ఓట్లేస్తే ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంపీగా గెలిచి ప్రధానమంత్రులు అయ్యారు. వీళ్ళు యుద్ధాలు చేసి కత్తులు బట్టి, తుపాకులు బట్టి ప్రధానమంత్రులు కాలేదు, ముఖ్యమంత్రి కాలేదు. ఈ విషయాన్ని ఓటంటే తెలకాయుధం కాదు, ఓటంటే ముఖ్యమంత్రి పదవితో సమానం, ఓటంటే ప్రధానమంత్రి పదవితో సమానమని ఈరోజు ప్రజలందరూ గుర్తించారు. మీ పేద కులాల వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అనేది ఎయిర్ కండిషన్ రూమ్లో సెక్యూరిటీ గార్డుల మధ్య ఉంది. ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే దర్వాజాలు తెరిచి ఉంటుంది బీసీలందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఒక సగటు మనిషి, ఒక రైతు, ఒక కూలీనాలు చేసుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి పక్క కూర్చొని తన
కష్టాలు బాధలు చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ముఖ్యమంత్రి పదవిని ప్రజల కోసమే దారవస్తారు తప్ప ఎంజాయ్ చేయడానికి కాదనేటటువంటి వాస్తవాన్ని ఈరోజు ప్రజలు గుర్తించారు. ముఖ్యమంత్రి పదవి అంటే కొట్లాడి వచ్చేది కాదు, మేము సైకిల్కు బటన్ నొక్కితే హైదరాబాద్లో బీసీ ముఖ్యమంత్రి ఉంటారనే వాస్తవాన్ని ఈరోజు నాకు ఫోన్లలో చెప్తున్నారు అందరు. కానీ ఇంతకుముందు అడిగాను, ఇప్పుడు అడిగాను, చంద్రబాబు నాయుడు కేవలం బీసీ కార్డును ఉపయోగించి తెలంగాణలో నిలబడాలనుకుంటున్నాడు అన్న వాదన అయితే ఉంది. రాజకీయాలలో అనేకమైనటువంటి ప్రయోగాలు ఉంటాయి. మేనిఫెస్టోలో అనేక ప్రయోగాలు చెప్తలేరా? మేము మేనిఫెస్టో సాధ్యం కానీ హామీలు కూడా ఇచ్చేస్తున్నారు ప్రతి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ప్రతి పార్టీ. ఈ అధికారంలోకి రావడానికి తప్పనిసరి ఈ వాదం అంటే మనము తెలుగుదేశం పార్టీ ఒక కాజే కోసమే చేసిందని నేను ఒప్పుకోను. ఎందుకంటే గతం లోపల తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పటేల్ పట్వారి వ్యవస్థ తీసేశాడు, బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ప్రయత్నం చేశాడు, పెద్ద పెద్ద డీజీపీ లాంటి పదవులు, ఏపీపీఎస్సీ లాంటి చైర్మన్ పదవులు రెండు సార్లు ఇచ్చాడు, హోమ్ మినిస్టర్ ఇచ్చాడు, ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చారు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి బీసీల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి, బీసీలకు అవకాశం కల్పించాలనేటువంటి కాసుతోటే ఇచ్చిండనే కోణంలో చూడాలి. కానీ 2009లో చంద్రబాబు నాయుడు మాట తప్పారు కదా. అప్పుడు మేము అడిగాం చంద్రబాబు గారిని, అప్పుడేమో వదిలిపెట్టలేదు. మీరు 100 సీట్లు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశాం. అయితే మేము మహాకూటమి ఏర్పాటు చేశాం. మాకు వచ్చిన సీట్లల్లో మేము అన్న మేరకు ఇచ్చాం. మాకు ఎన్నైతే సీట్లు అలాట్ అయినాయో అందులో 1/3 ఇచ్చాం. మిగతాది భాగస్వామ్య పార్టీలను మీరు అడగండి, వాళ్ళ కోటాలో వాళ్ళకి ఇచ్చేసేటటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి నా కోటాలు నేను ఇచ్చానని చెప్పాడు. అప్పుడు తప్పనిసరిగా వాళ్ళ కోటాను చూస్తే ఇచ్చాడు. ఈ ప్రజలకు పార్టీలు లేవు, పార్టీలు ఉన్నాయి నాయకులకే పార్టీలు లేనప్పుడు ప్రజలందుకు చాలామంది నేను ఈరోజు అడుగుతున్నారు నాకు ఫోన్లలో ప్రజలందరూ, అన్నగారు మొన్నటిదాకా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి చేసిండు, ముఖ్యమంత్రి దిగందడివే కొత్త పార్టీ పెట్టుకున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నారు, కొందరు తెలుగుదేశం పోతున్నారు, కొందరు టీఆర్ఎస్లో పోతున్నారు, పదవులు అనుభవించారు, పైసలు సంపాదించారు, 100 కోట్లకి ఎదిగినారు. వాళ్ళకి లేని పార్టీ మా బీసీ ఈ బీద కులాలందరూ ఊళ్ళన్నది కాంగ్రెస్ పార్టీ, నాది టీఆర్ఎస్ పార్టీ, నాది ఆ పార్టీ, ఈగ పార్టీ, తోక పార్టీ అనుకుంటా మాట్లాడుతున్నారు. మేమందరం జెండాలు వీకేస్తాం, అందరం కలిసి సైకిల్ గుద్దుతాం, బీసీలు ముఖ్యమంత్రులు అవుతారు, పేదవాళ్ళందరూ పైకి వస్తారని. నిరుద్యోగులు అయితే అందరూ అంటున్నారు, అన్నగారు మాకు ఉద్యోగాలు కావాలని నువ్వు 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నావు, దానికోసం మేము లారీలు కట్టుకొని వస్తున్నాం, జీపులు కట్టుకొని వస్తున్నాం, కార్లు కట్టుకొని వస్తున్నాం, బస్సులలో రైళ్ళల్లో మాకు 30 ఏళ్ళు అయితే కూడా జాబులు రావడం లేదు, పెళ్ళిళ్ళు కావడం లేదు. మీరు అన్నారు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాము, గ్రూప్ 1 గ్రూప్ 2 లెక్చరర్లు, టీచర్లు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వేకెన్సీలు, కేంద్రంలో ఉన్న వేకెన్సీలు, అదే ఐటీ కంపెనీలు పెట్టి పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తామని అంటున్నారు. సైకిల్కు మేము బటన్ నొక్కితే అదే సైకిల్ మీద వచ్చి మాకు ఉద్యోగం ఇచ్చేటటువంటి పరిస్థితి బీసీలు ముఖ్యమంత్రి ఉంటుంది, అయినప్పుడు సాధ్యమవుతుందని నేను చెప్పాను. దానికి ప్రజల్లో విశేషమైన స్పందన ఉంది. కారణం ఏంటిది? నాకు ఏ పదవి లేకుండా, నాకెవరు ఓట్లేలే, నాకే పదవి లేదు, ఎవరి దగ్గర 10 పైసలు చందా అడిగి ఉద్యమాలు చేయలేదు, స్వయంగా పోరాడి వాళ్ళందరినీ ఉద్యమ స్ఫూర్తి కలిగించి వాళ్ళ లోపల పోరాడిన చరిత్ర వాళ్ళందరికీ రాష్ట్రంలో ఉన్న గ్రామంలో 100 నుంచి 200 మంది నా ఉద్యమాలలో పాల్గొన్నారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా కృష్ణన్న గారు బీసీ ఉద్యమం, రేపు బీసీ ముఖ్యమంత్రి అయితే కృష్ణన్న గారే ముందుండి మా అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాడు. మాకు ఉద్యమాలు చేయవలసిన అవసరం లేదు, బండు కట్టుకొని, కారు కట్టుకొని, వెహికల్ కట్టుకొని, బస్సులలో పోయి, ట్రైన్లలో పోయి 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సైకిల్ మీద నొక్కితే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, తప్పనిసరి మాకు ఉద్యోగాలు వస్తాయి అన్నటువంటి ఐడియాలజీని నిరుద్యోగులు భుజాన్ని వేసుకొని ఇంటింట తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఒక్క 25 రోజులు ప్రచారం చేస్తే వాళ్ళ ఇంటి ముంగటికి ఉద్యోగం వస్తుంది. 25 రోజులు కష్టపడితే ఇదేం అసాధ్యమైన పని కాదు. ప్రపంచంలో సాధ్యమేంటిగా విశ్వ విజేత అయినటువంటి అలెగ్జాండర్నే పురుషోత్తముడు తన యొక్క శక్తి సమర్థతతోటి వెనక్కి తిప్పి పంపాడు. ఇక్కడ ప్రజలందరి చైతన్యం ఉంది, ఏం కత్తులు పట్టమంటలేము, కొట్టమంటలేము, బటన్ నొక్కితే దాని ఉద్యోగం వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒకవేళ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే ఆర్ కృష్ణ రాజకీయాల్లోనే ఉంటారా లేదా మళ్ళీ బీసీ ఉద్యమాల వైపు వెళ్తారా? ఆ వివరాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. కృష్ణయ్య గారు,
రాజ్యాధికారం వరకు ఓకే, ఒకవేళ రాజ్యాధికారం రాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు మారి రేపు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే రాజకీయాలను ఉంటారా, మళ్ళీ తిరిగి ఉద్యమాలకు వెళ్ళిపోతారా? అంటే తప్పనిసరిగా రాజ్యాధికారం వస్తుందని నేను భావిస్తున్నా. ప్రజలలో డే బై డే స్పందన పెరుగుతుంది. బీసీలు ఒకవేళ రాజ్యాధికారం రాకపోతే బీసీలు రేపు అనేక అవమానాలకు గురవుతారు. ఈరోజు ఒక పార్టీ బీసీలను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించింది. దాన్ని బీసీ ప్రజలందరూ ఆత్మవిశ్వాసంతో మేము గెలిపించుకోవాలి. లేకపోతే ఒకవేళ గెలిపించకపోతే రేపు దొరలందరూ అరే మీ బీసీలు పనికిమాలినోళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అంటే కూడా మీరు ఓట్లను అమ్ముకున్నారనేటువంటి చెడ్డ పేరు వస్తుంది. చిన్న చూపు చూస్తారు. ఈ కులాలను బతకనియరు. రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు రావు, రిజర్వేషన్లు ఎత్తేస్తారు. రేపు ఏం చేసినా కూడా అడిగే దిక్కులేనటువంటి పరిస్థితి. అందుకే బీసీలు దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. తప్పనిసరి గెలుస్తామని నేను విశ్వసిస్తున్నా. రాకపోతే కూడా అది ప్రతిపక్షంలో కూర్చున్నా ప్రజల కోసం పోరాడతాము. బీసీ నాయకుడుగా ఎప్పుడు ఫరెవర్గానే పోరాడతారు. దాని విషయంలో ఎలాంటి రాజీ లేదు. నిరుద్యోగుల గురించి, బీసీ నాయకుని గురించి ఎక్కడ కూడా రాజీ లేనటువంటి పోరాటం. అంతేకాదు తెలుగుదేశంను ఒక ఆయుధంగా వాడుకొని కేంద్రం మీద దండయాత్ర చేసి కేంద్రం మీదికి 100 ట్రైన్లు కట్టుకొని పోయి 2 లక్షల మందితోటి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టాలి, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి, పంచాయతీరాజ్ సంస్థ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలి. బీసీలను మీరు బిచ్చగాలని చేశారు కాబట్టి బీసీలకు ఎన్ని రంగాల్లో మా వాటా రావాలనో అన్ని రంగాల్లో మా వాటా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మెడలోంచి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఉంది. అది దాన్ని పార్టీ తరపున కట్టుకొని కేంద్రం మెడలోంచి ఇదే ఎజెండాను, బీసీ ఎజెండానే దాన్ని ఆయుధంగా మార్చుకొని పోరాడి బీసీలకు రావాల్సినవన్నీ సాధించి తీర్తామని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాను. సీమాంధ్ర విషయానికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు బీసీ ఇష్యూస్ని లేపట్లేదు. అంటే కేవలం రాజకీయం కోసం బీసీని వాడుకుంటున్నారు తెలంగాణలో అనే దాన్ని మీరు ఎందుకు ఖండిస్తారు, ఎలా ఖండిస్తారు? అంటే సీమాంధ్రలో కూడా మిగతా పార్టీలు బీసీ డిక్లరేషన్ చేయలేదు. బీసీల రాజ్యాంగబద్ధమైన హక్కుల గురించి మాట్లాడడం లేదు. తెలుగుదేశం పార్టీ స్పష్టంగా తెలంగాణలో ముఖ్యమంత్రి అనేది ఇంకొక అడుగు, ఒక స్టెప్ ఎక్కువ. మిగతా బీసీ డిక్లరేషన్ కానీ, చట్టసభల రిజర్వేషన్లు కానీ, సీట్ల కేటాయింపులు కానీ ఈ అన్ని పార్టీల కంటే కోస్తాంధ్రలో కూడా తెలుగుదేశం పార్టీ ముందున్నది. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. తప్పనిసరి తెలుగుదేశం బీసీల పచ్చాన వచ్చింది. దీన్ని ఇంకా ముందు ఆ వైపు ఇంకా తీసుకుపోవడానికి ప్రయత్నం. ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా బీసీనే అధ్యక్షునిగా పెట్టింది ఒక పార్టీ. ఈవెన్ ప్రచార కార్యదర్శిగా కూడా, ప్రచార కమిటీ అధ్యక్షుడిగా కూడా ఒక ఎస్సీని పెట్టింది. వాళ్ళకంటే మీ పార్టీ ఏం గొప్పతనం ఉంది? అంటే అన్నిటికంటే గొప్పది ముఖ్యమంత్రి పదవి, అన్నిటికంటే గొప్పది ప్రధానమంత్రి పదవి. కేంద్రంలో ఒక బీసీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. దానిలో తెలుగుదేశం పార్టీ పార్ట్నర్ అలయన్స్లు ఉన్నది. ఇక్కడ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు. ఇది ముఖ్యం. పార్టీ అధ్యక్షులు అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 8 సార్లు ఇచ్చింది. పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది కానీ కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. తర్వాత వాడుకొని దొబ్బేసారు. ఇక్కడ పార్టీ అధ్యక్ష పదవితో పాటు ముఖ్యమంత్రి పదవి కూడా బీసీలకు ఇస్తామని చెప్పారు. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు. ఎప్పుడైతే బీసీలు ముఖ్యమంత్రి అవుతారో అప్పుడే అన్ని వర్గాల ప్రజలు, బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీలు ఒక్కడే బాగుపడడం కాదు, ఎస్సీలు బాగుపడతారు, ఎస్టీలు బాగుపడతారు, మైనార్టీలు బాగుపడతారు, అగ్ర కులాలలో ఉన్న పేదవాళ్ళు కూడా బాగుపడతారు. ఈరోజు బ్రాహ్మణుల పరిస్థితి ఏంటి చూడండి మీరు. ఈరోజు బ్రాహ్మణులు ప్రధానమంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ గుడులల్లో పూజారులు అర్ధాకులతోటి అలమటిస్తున్నారు. అనేక మంది బ్రాహ్మణులు ఇజ్జత్కి బయటికి రాక ఇంట్లో నకనకలాడే అర్ధాకులతో బతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి తెలంగాణ ఉద్యమంలో ఆర్ కృష్ణ అంత చురుకైన పాత్ర పోషించలేదు. తెలంగాణను వ్యతిరేకించి పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు పార్టీలో ఇప్పుడు కీలక పాత్రలో సీఎం అభ్యర్థిగా ముందుకెళ్తున్నారు. జనం ఎలా యాక్సెప్ట్ చేస్తారు తెలంగాణ? కృష్ణయ్య తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు కాదు, నేను 9వ తరగతి 10వ తరగతి ఉన్నప్పుడే నెక్కరేసుకునే రోజే నేను లీడ్ చేశాను. జడ్పీహెచ్ఎస్ స్కూల్లో మోహన్పేటలో చదువుతున్న 69లో నెల రోజులు పోరాటం చేశాం. సహాస్పేటలో ఎదురు కాల్పులు జరిగిన రోజు కూడా అక్కడ పోయి పోరాటం చేశాను. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కూడా ఇంద్రారెడ్డి నేను కలిపి మీటింగ్లు పెట్టాం. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మాజీ హోమ్ మినిస్టర్ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికి బతికే ఉన్నాడు, ఆయనతోటి కలిసి చేశాం. అంతేందుకు ఇన్నయ్య రెడ్డి మేమందరం పునాదులు వేసి పుస్తకాలు రాసి మావోయిస్ట్ ఇన్నయ్య రెడ్డి మేమంతా కలిసి మీటింగ్లు పెట్టాం. ఈ సందర్భంగానే బీసీ సంఘాలు అన్నగారు మీరు ఆ సైడ్ వెళితే బీసీ ఉద్యమం దెబ్బతింటుంది, దీని మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయండి, దానిలో
ఆ ఉద్యమాన్ని ఎక్కడ వ్యతిరేకించలేదు. అంతటా బీసీలే మా వాళ్ళందరూ, మా సంఘాలన్నీ తెలంగాణలో చాలా చురుకైన పాత్ర. వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, నిజామాబాద్లో కానీ మా వాళ్ళే జాకులు ఉన్నారు, మా వాళ్ళే ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి ఆ తెలంగాణను వ్యతిరేకించిండు చంద్రబాబు అనడం కూడా, మరి లెటర్ వ్యతిరేకిస్తే లెటర్ ఎందుకు ఇచ్చిండు? హోమ్ మినిస్టర్ సింధే ఎందుకు చెప్పిండు? చంద్రబాబు గారు లెటర్ ఇచ్చాడు కాబట్టే మేము ఒప్పుకుంటున్నాము, లేకపోతే ఏ పార్టీలన్నా వ్యతిరేకిస్తే మేము ఒప్పుకునే వాళ్ళం కామని అన్నాడు. కాబట్టి దీన్ని మెస్మరిజం చేయడం, సైకాలజికల్గా బ్రాండింగ్ చేయడం అనేది సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా అందరి ఆమోదంతో, యునానమస్ తోటే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఏర్పడేంత వరకు రాజకీయాలకు వెళ్ళదు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాజకీయాల్లోకి పోవాలని మనం నిర్ణయించుకున్నారా? లేదు, ఈ రాజకీయాలు అనేది మేము మొదటి నుంచి రాజ్యాధికారం కోసమే పోరాడుతున్నాం. ఇప్పుడు కాదు, మేము ఎప్పుడు 80 నుంచి రాజ్యాధికారం కావాలని పోరాడుతున్నాం. 81లోనే పంచాయతీరాజ్ సంస్థల రిజర్వేషన్లు కావాలని టీఎన్జేపీలను ఉద్యమాలు చేసినాం. తర్వాత అప్పటి నుంచి 86కు చేస్తే అప్పటి ముఖ్యమంత్రి మీరు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో ఎన్టీ రామారావు తోటి పోరాడినప్పుడు మాకు పంచాయతీరాజ్ సంస్థల్లో 40% రిజర్వేషన్లు కావాలంటే 20% అప్పుడు ఎన్టీ రామారావు పెట్టాడు, మండల్ జడిపిలో పెట్టారు. ఇది సరిపోదు, 20 సరిపోదు, దీన్ని 50 పెంచాలని మా సర్పంచుల్లో కూడా పెట్టాలని పోరాటం చేస్తే అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ లోపల 34% పెట్టారు. సర్పంచ్ వార్డు మెంబర్లకు కొత్తగా పెట్టాం. ఆ తర్వాత చట్టసభల రిజర్వేషన్లు కావాలని ఇప్పటికీ కొన్ని వందల సార్లు వేలాది మందితోటి, లక్షలాది మందితోటి బహిరంగ సభలు చేసి మాకు చట్టసభల రిజర్వేషన్లు కావాలి, రాజ్యాధికారం మాకు రావాలని చెప్పి పోరాడుతున్నాం. అందుకే అసెంబ్లీలో, మన రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలో 3 సార్లు తీర్మానం చేసి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభల రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగిరావడం లేదు. కేంద్ర ప్రభుత్వం మెడలుంచడానికే ఈ నిర్ణయం అని చెప్పి నేను మీ అందరికి గుర్తు చేస్తున్నాను. రాజకీయాల నుంచి పక్క మీ పర్సనల్ విషయానికి వద్దాము. కృష్ణయ్య గారు, 10 ఏళ్ల కింద కృష్ణయ్య ఫోటో చూసినా ఈరోజు మిమ్మల్ని చూసిన డైరెక్ట్స్ ఏమున్నారు, ఏం తింటున్నారు, మీ రహస్యం ఏంది, మీ గ్లామర్ రహస్యం ఏంది? అంటే మనోనిబ్బరము, ఆత్మవిశ్వాసము చాలా ముఖ్యమైనటువంటి విషయం. నేను ప్రతిదాన్ని చాలా లైట్గా తీసుకుంటా. రెండవది, నేను ప్రతిరోజు యోగా, ప్రాణాయామము, మెడిటేషన్ చేస్తా. ఇది కూడా ఒక ఆరోగ్య రహస్యం. రెండవది, టెన్షన్ గురి కాకుండా అన్నిటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తా. ఇది మంచిగా ఒక సిస్టమేటిక్గా ఉండడానికి, సాధారణ జీవితం గడపడానికి లేనిపోయిన ఆశలు పెట్టుకొని టెన్షన్ గురి కావడము నాకు ఇష్టం ఉండదు. సాధారణ జీవితం గడిపినప్పుడు మనిషి యొక్క పతనానికి కోరికలే కారణం. గౌతమ బుద్ధుడు చెప్పినట్టు ఎక్కువ కోరికలు పెట్టుకొని అవి తీరకపోతే అసంతృప్తి స్టార్ట్ అవుతుంది, అసంతృప్తితోటి అగ్ని స్టార్ట్ అవుతుంది. కాబట్టి కోరికలను ఫస్ట్ జయించాలి, సాధారణ జీవితం గడపాలి, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేసి సింపుల్ లైఫ్ గడిపితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు కృష్ణయ్య చాలా జోష్లో ఉన్నట్టున్నారు. మీరు కోరికలు జయించాలంటున్నారు, సీఎం అభ్యర్థి అన్నటువంటి ఒక వర్డ్ రావడంతో చాలా గ్లో వచ్చినట్టుంది మీ ఫేస్. అదేం లేదు, అధికారము నాకు 83లోనే నేను మంత్రిని, ఎమ్మెల్యేను వదులుకున్నంటే ఆ రోజు ఎమ్మెల్యే మంత్రి అంటే చిన్న విషయం కాదు. ఎన్టీ రామారావు కారు ఇచ్చి నా క్యాంపస్కి E52 హాస్టల్కి పంపించి కృష్ణయ్య గారు, మీరు పీజీ లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మీరు పెద్ద నాయకులు, ఉద్యమాలు చేస్తున్నారు, ఆ కొత్త తరాన్ని నేను ప్రోత్సహిస్తున్నా, రండి అని చెప్పారు. ఆ రోజు నేను ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని తృణప్రాయంగా, అంతెందుకు ఎప్పుడో 70 ఏళ్ళనే నాకు బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది. నా మొత్తం ఎంటైర్ క్యారియర్ LLB, LLM యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను, బీకామ్లో యూనివర్సిటీ 5th ర్యాంక్ వచ్చాను, ఇంటర్లో ర్యాంక్ వచ్చింది, మొత్తం ఎస్ఎస్లో 100% మార్కులు వచ్చినాయి. ఎక్కడ కూడా ఈ ఎడ్యుకేషన్ క్యారియర్ లోపల, ఉద్యోగాల లోపల టాప్లు ఉన్నాను. కానీ నేను కోరుకుంది నా కోసం బతకొద్దు, జాతి కోసం బతకాలి. ఒక అల్లూరి సీతారామరాజు లేక, ఒక భగత్ సింగ్ లేక, దోపిడీ పీడన లేని సమాజం కోసం, ఈ పేద కులాల కోసం పోరాడాలనేటువంటి ఒక ఆదర్శాన్ని తీసుకొని ఈ ఉద్యమాలు చేసి పేదవాడు చదువుకోవాలంటే హాస్టల్ కావాలి, చదువుకోవాలంటే ఫీజులు మాఫీ కావాలి, చదువుకోవాలంటే స్కాలర్షిప్ కావాలి, రిజర్వేషన్లు కావాలని పోరాడి పెట్టించాను. ఆ తృప్తి నాకు చాలా ఉంది. కుల సంఘాల నాయకులు చెప్తే ఓట్లు వేస్తారా జనం ఇప్పటికి కూడా? ఈ దేశంలో ఉన్నదే కులం. ఇప్పుడు ఈ పార్టీలన్నీ పేరుకే అన్ని పార్టీలు, కానీ అవన్నీ కులం పార్టీలు. ప్రజలు కులాల పేరు మీదనే ఎక్కువ స్పందిస్తారు. కులం పేరుతో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కులం గోత్రంతో అశుభ కార్యాలు జరుగుతున్నాయి. ప్రతిదానికి కులమే ఈ సమాజాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రభావితం చేస్తుంది. కులం గురించి చక్కగా మాట్లాడే అభ్యుదయవాదులు కానీ, సంస్కర్తలు కానీ వాళ్ళు కులాన్ని ప్రతిపాదికగా తీసుకుంటారు. కాబట్టి కులం అనేది దీన్ని పాజిటివ్ రోల్లో మలుచుకోవాల్సినటువంటి అవసరం. ముఖ్యమంత్రి పదవి రాకపోవడానికి ఏంటిది కారణం?
బీసీ కులంలో పుట్టడమే ముఖ్యమంత్రి పదవి రాకపోవడం. అదేవిధంగా దళితులకు ముఖ్యమంత్రి పదవి రాకపోవడానికి కారణం ఏంటిది? దళిత కులంలో పుట్టినందుకే సమర్థత ఉన్న రాకుండా చేశారు. కాబట్టి కులమే అడ్డం వస్తుంది అన్నిటికీ. బీసీ ఎస్సీలకు అడిగినప్పుడు మాత్రమే కులాన్ని ఎందుకు ముందు చూపుతారు? నేను అడిగిన ప్రశ్న 30 ఏళ్లలో ఆర్ కృష్ణయ్య ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు తయారు చేశారనేది ప్రశ్న. ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా ఉన్నందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పింది. ఈ రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం ఉన్నందుకే 2 రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులను నియమించింది. బలమైన ఉద్యమం ఉన్నందుకే అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు సింహభాగం కేటాయించడానికి ముందుకు వస్తున్నారు. ఈరోజు బీసీ ఉద్యమం ఒక ప్రభంజనం లేకుంది, అది నిశ్శబ్ద విప్లవంగా ఉంది. తప్పనిసరి అది మీకు ఈ వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుంది. బలమైన ఉద్యమంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కానీ ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు మీ ఉద్యమం విస్తరించలేదు. ఎందుకని? అక్కడ పరిస్థితులు అంటే ఇక్కడ బీసీ ఉద్యమము ప్రజల చుట్టూ తిరిగింది. అక్కడ ఉద్యమం పార్టీల చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతుంది. పైరవులు చేసుకుంటా నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, నాకు ఎంపీ పదవి కావాలి, నాకు మంత్రి పదవి కావాలని అక్కడ బీసీ నాయకులు అందరు తిరుగుతారు. యూపీ, బీహార్ అన్ని రాష్ట్రాలు. ఇక్కడ బీసీ ఉద్యమం ఏది చుట్టూ తిరిగింది? ప్రజల అభివృద్ధి కావాలి, ప్రజలు చదువుకోవాలి, బీసీలు చదువుకోవాలి, బీసీలకు ఉద్యోగాలు రావాలి, బీసీలందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి, ఆర్థికంగా డెవలప్ కావాలి, పారిశ్రామికంగా ఎదగాలి, వ్యవసాయ రంగంలో ఎదగాలి అని చెప్పి బీసీ ఉద్యమం అంతా ప్రజల చుట్టూ తిరిగింది ఇక్కడ. అందుకే ఇక్కడ ప్రజలందరూ ఆ విషయాన్ని గుర్తించారు. అరే, నిజమైనటువంటి ఉద్యమం మనది. ప్రజల చుట్టూ, ప్రజల అభివృద్ధి చుట్టూ, ప్రజలను దోపిడీ, పీడన, వివక్షత లేనటువంటి నవసమాజం వైపు, ప్రజలు దుఃఖం నుంచి విముక్తి చెంది సుఖంగా సంతోషంగా ఉండేటందుకు ఈ బీసీ ఉద్యమం ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో 6,000 హాస్టళ్ళు ఉన్నాయి, 600 రెసిడెన్షియల్ పాఠశాలలు సాధించాం. ఇందులో 12 లక్షల మంది 3వ తరగతి నుంచి పీజీ కోర్సు చదివే వరకు కట్టుబట్టలతో పోయి ఇక్కడ సాధించారని చెప్తున్నాను నేను కూడా. ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి నాయకులు లేకపోవడము ఒక ప్రధానమైన లోపం. త్వరలోపలనే జాతీయ స్థాయిలో పర్యటించి అక్కడ కూడా బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి కృషి చేస్తాం. కానీ ఇన్నాళ్ళు కృష్ణయ్య అంటే అన్ని పార్టీలో ఉన్నవాళ్ళు, అన్ని ప్రాంతాల్లో ఉండేవాళ్ళు నాయకుడిగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు టీడీపీలో మాత్రమే మీరు నాయకుడు అయ్యారు. కాంగ్రెస్లో, టీఆర్ఎస్లో, బీజేపీలో, ఇతర పార్టీలో ఉన్న బీసీలందరూ మిమ్మల్ని ఇప్పటికీ నాయకుడు యాక్సెప్ట్ చేయలేరు. మరి ఎందుకు? ఇప్పుడు బీసీలు మనస్సాక్షిగా, బయటికి పార్టీ పరంగా ఏమన్నా అనుకోవచ్చు కానీ వాళ్ళ అంతరాత్మ సాక్షిగా, మనస్సాక్షిగా కృష్ణన్న ఎక్కడున్నా బీసీల గురించే మాట్లాడతాడు, బీసీ నాయకుడిగానే ఉంటాడు. అంటే పార్టీలలో బీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళని బీసీ నాయకులుగా యాక్సెప్ట్ చేస్తలేమా? ఇప్పుడు టీఆర్ఎస్లో ఈటెల రాజేందర్ ఉన్నారు, ఎక్కడ బీసీ మీటింగ్లు పెట్టినా పిలుస్తాం. అదేవిధంగా కాంగ్రెస్లో కూడా బీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ ఎక్కడ పెట్టినా పిలుస్తాం. కాబట్టి బీసీ ఉద్యమంగానే ఉంటుంది, పార్టీ విధంగానే ఉంటుంది. అంటే ఆర్ కృష్ణయ్య పరిధి చిన్నగా అయిందేమో నా అనుమానం. లేదు, కృష్ణయ్య ఉద్యమకారునిగా మరింత విజృంభిస్తాడు. బీసీ ఉద్యమాన్ని ఒక పార్టీ సీఎం స్థాయికి తీసుకుపోయింది చరిత్రలో అంటే ఆ ఉద్యమము, బీసీ ఉద్యమం యొక్క క్రెడిట్ అది. కాబట్టి ఇంకా ప్రజల లోపల ఇంకా యాక్సెప్టబిలిటీ పెరుగుతుంది. టీడీపీలో ఉన్న బీసీ నాయకులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా ముఖ్యమంత్రి అభ్యర్థిగా? అంటే అది పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. నేను ముఖ్యమంత్రిని కావాలని నాకు కోరిక లేదు, బీసీ ఒకడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా. బీసీ ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. బీసీ ముఖ్యమంత్రి ఎవరున్నా వాళ్ళను మొడలు బట్టి వంగబెట్టి పని చేపిస్తానేది నా కోరిక. తెలుగుదేశం పార్టీలో 30 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి బీసీ నాయకులు కృష్ణయ్య సడన్గా వచ్చి సీఎం అభ్యర్థిగా వస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? తెలుగుదేశాన్ని సిద్ధాంత ప్రతిపాదిక మీద సమర్థిస్తున్నాం. బీసీ ముఖ్యమంత్రి ఇస్తున్నారు కాబట్టి ఈ నినాదాన్ని మనం నిలుపుకోకపోతే బీసీలు రేపు చిన్నపోతారు, బీసీల ఇజ్జత్ పోతుందని సమర్థిస్తున్నాం. అంతేగాని కృష్ణయ్యకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఆశతోటి కాదు. ఇది ఒక సిద్ధాంత భూమిక. దీన్ని మనం అందుకోకపోతే చరిత్రలో బీసీలందరూ ద్రోహులుగా మిగిలిపోతారు. మనం ఇన్ని రోజులు అన్ని సంఘాలు పెట్టుకొని, నాయకత్వం పెంచుకొని, మీటింగులు పెట్టుకొని రాజ్యాధికారం బీసీలకు కావాలని కోరుకున్నటువంటి మేము ఈరోజు ఒక పార్టీ ముఖ్యమంత్రి పదవి రాజ్యాధికారం ఇస్తామని అన్నప్పుడు దాన్ని అందుకోకపోతే, సమర్థించకపోతే చరిత్రను, బీసీ నాయకులను, బీసీలను చరిత్ర ద్రోహులుగా చిత్రీకరిస్తారు. ప్రత్యక్ష రాజకీయాలు అడుగుపెట్టిన మరుక్షణం చాలా రాజకీయంగా మాట్లాడుతున్నారు, ఇక్కడ దొరకకుండా మాట్లాడుతున్నారు. నేను అడిగేది టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తారా? టీడీపీ నాయకులే కాదు, రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలందరూ బీసీ నాయకుని యాక్సెప్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి పదవి వేరు, బీసీ నాయకత్వం వేరు. బీసీ నాయకత్వం బీసీల తల దించే విధంగా ఉండదు, బీసీలు తలెత్తుకొని తిరిగే విధంగా మరింత
బీసీలు ధైర్యంగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్ కృష్ణయ్య గారు. థ్యాంక్ యూ. ఇది కృష్ణయ్య ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో నాయకుడితో కలుద్దాం. కీప్ వాచింగ్.